హలో అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా పిల్లల కోసం చాకోస్ అయితే కలుపుతున్నాను. 11 అవుతుంది టైము. ఇప్పుడు లేచి చాకోస్ కావాలంట వాళ్ళకి. అసలు దీనికి తోడు మా చిన్నోడు చేసిన గొడవ ఒకటి మా పెద్దోడు వీడియో తీశాడు. అది కూడా కలిపి పోస్ట్ చేస్తాను. ఇంతేనేమో, ఇలానే అల్లరి కింద ఉంటారేమో ఇంట్లో. నాకు అర్థం కావట్లేదు. ఈ హాలిడేస్ని ఎలా తట్టుకోవాలో తెలియట్లేదు. సర్లేండి, పిల్లలు అలా అల్లరి చేస్తూ ఉంటేనే కదా బాగుంటుంది ఇంట్లో. తర్వాత పాపం స్కూల్ ఓపెన్ చేస్తారా, స్కూల్కి వెళ్ళిపోతారు. ఏంటి నెట్ రావట్లేదు? మా నెట్ రావట్లేదండి. ఏమో చూడొకసారి. నెట్ రావట్లేదు అంటున్నాడు. అసలు ఇవాళ డేట్ అంతా కూడా గుర్తులేదు. అమ్మో, ఇవాళ 13 వచ్చేసిందిరా, అందుకే నెట్ రావట్లేదు. 10 అయిపోతుంది. సరే ఉండు, నేను వచ్చి అమౌంట్ వేస్తాను. అమ్మాయి తెలియకుండా నేనే హెత్తపోలా. చూద్దాం. మా దగ్గర పనులు ఎవరైతే ఉండవు. అమ్మా ఒకసారి ఇట్లా. నేనే హెత్త డబ్బులు. ఆడు డబ్బులు వేస్తున్నాడా? ఎలా వేస్తాడు? డబ్బులు ఇందులోంచి చెయ్యాలి, అందులోకి వెళ్ళా అంటే వెళ్ళవు. ఎక్కడ వేసి వెళ్ళిపోతే వేసి రెండు వేసి బుర్ర లేదు. ఫోన్ నుంచి వేస్తానని చెప్పాను నేను. ఆన్లైన్ పేమెంట్ చేస్తానన్నాను. ఈలోగా కంగారు ఆగదు నీకు. కూర్చో సైలెంట్గా. వస్తుందే, కూర్చో. చాకోస్ అడిగారు కదా అని పక్కన పెడితే దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నారు. చూసారా? మీ పిల్లలు కూడా ఇలానే తింటారా? నాకు కామెంట్ చేయండి. వాటర్ తాగుతూ ఆ పాలు తాగుతున్నారు, చాకోస్ తింటున్నారు. మీరు తిన్న తర్వాత మీ ప్లాన్స్ ఏంటమ్మా ఇవాళ? పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆడుకుంటున్నారు కదరా. ఒక్కసారి చూడండి ఆ గది. మీరు లేచిన గదే ఎలా ఉందో కొంచెం నాకు హెల్ప్ చేయొచ్చు కదమ్మా. ప్లీజ్ అమ్మా, హెల్ప్ చేయండి అమ్మా. సర్లేనా? సరే చేస్తాము. మేము మా పనులు అయితే చేసుకుంటూ ఉంటాము. మీరు కూడా మా అమ్మ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. బాయ్. నేను చెప్పలే, చెప్పు. బాయ్. వాడి చేతిలో ఉన్న షాంపూ బాటిల్ నిన్న ఏం చేశాడంటే వాష్రూమ్లో కూర్చొని ఏం చేసావురా? ఇది షాంపూ బాటిల్ అయితే నేను తెచ్చి 10 రోజులు కూడా కాలేదన్నమాట. 10 డేస్ కూడా కాకుండానే ఏం చేశాడంటే పడిపోయిందంట. ఇందులోంచి లీక్ అవుతున్నట్టుంది. పడిపోయిన దాన్ని తీసి పైన పెట్టడం మానేసి మొత్తం వంపేసి ఏం చేసావు? హ్యాండ్ వాష్ చేసావా? ఇంత బాటిల్తో హ్యాండ్ వాష్ చేశాడు. చూడండి మళ్ళీ వాడి వేషాలు అన్నీ ఎలా ఉన్నాయి అనేది. ఇలా నడుస్తోంది ఇంట్లో అయితే. ఇవాళ అయితే మండే. కుకింగ్ అయితే ఏం లేదండి, ఎందుకంటే నిన్న చికెన్ కర్రీ అయితే చేశాను. అది కొంచెం ఉండింది. మా వరకు అయితే వచ్చేస్తుంది. ఈవినింగ్ తను వచ్చేసరికి పప్పుచారు అయితే పెడతాను. ఇంతేనండి. వాళ్ళ ఇంకా పనేం లేదు. వాళ్ళు లేచేసరికి నేను అన్నీ కూడా చేసేసుకున్నాను. వాళ్ళు లేచినప్పుడు వేయవలసిన పక్క ఒకటే ఉండిపోయింది. వాళ్ళ చేతనే వేపిద్దాం అనుకుంటున్నా. ఈ సమ్మర్లో వాళ్ళు ఎంత ఆడుకున్నా కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళనివ్వకుండా, ఆ ఎండపట్టును తిరగకుండా ఇంట్లోనే ఉంచి కొన్ని ఇంట్లో పనులు కూడా నేర్పించాలి కదా వాళ్ళకి. ఈ వాటర్ బాటిల్స్ పట్టడం, లేదంటేనేమో పక్కలది సర్దటం, బట్టలది మడత పెట్టడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అనేలాగా నేర్పించాలి. నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళ పని అయితే వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంకాస్త అమ్మ పని చేసుకుంటుంది కదా, మేము హెల్ప్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి రావాలని చెప్పి నేనైతే చూస్తున్నాను. చూద్దాం ఇవాళ ఎంతవరకు చేస్తారు అనేది. ఇంతేనండి. ఇది పెద్ద వీడియో ఏం కాదు, ఊరికే జస్ట్ నేను ఇంట్లో వీళ్ళతో పాటు సరదాగా తీసుకున్న వీడియో అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మీకు ముందుగా నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయన్నమాట.
థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.